पूरा लोकल బ్లాక్ బాస్టర్ బాహుబలిని మించున్నది సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. లాస్ట్ 20 మినిట్స్ సినిమా అసలు మాకు నా భూతో నా భవిష్యత్. ఓకే, అసలు ఏంటి స్టోరీ ఏంటి? వజ్రాల కోసం ఔరంగజేబు మీద యుద్ధం ప్రకటించాడు. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని మనం ఎదురు చూడవలసిందే. పార్ట్ 1 ఇంత బాగుంటే పార్ట్ 2 ఇంకెలా ఉంటుంది. సేమ్ మాకు ఏమనిపించింది అంటే బాహుబలి చూస్తున్నప్పుడు ఏ ఫీలింగ్ కలిగిందో హరిహర వీరమ్మలు చూస్తున్నా కూడా అదే ఫీలింగ్ తో సినిమా చూస్తాం. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే అద్భుతం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ హిందీ నటుడు బాబీ డైలా ఎవరు ఉన్నారు కదా, బాబీ డియోల్ కూడా అద్భుతంగా నటించాడు. అసలు మనం ఒక ఊహించని రీతిలో ఉంది సినిమా అంతా. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్సే సినిమా అంతా ఫైట్సే. అసలు ఎక్కడ ఇంత కన్ను రెప్పేయకుండా చూసాం, బోర్ అన్నది లేదు సినిమాలో. పాటలు కూడా 2 పాటలు అయితే చాలా బాగున్నాయి. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ కూడా చాలా బాగుంది. నిధి అగర్వాల్ కూడా అద్భుతంగా తీసాడు, చాలా అందంగా తీర్చిదిద్దాడు. అసలు మేము సినిమా చూస్తున్నాని చెప్పి రాజమౌళి సినిమా చూస్తున్నట్టే అనిపించింది తప్ప ఏదో జ్యోతి కృష్ణ క్రిస్ సినిమా లాగా అనిపించలేదు మాకు. సినిమా అయితే చాలా అద్భుతంగా. ఫైనల్ కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకుంటే? 1000 కోట్లు వస్తుంది. బ్లాక్ బాస్టర్ 1000 కోట్లు పక్కా. థ్యాంక్ యూ. చూసారా సినిమా? ఎలా ఉంది సినిమా? బాగుంది. ఏంటి సినిమా హిస్టారికల్ అండ్ మన సనాతన ధర్మం ఎలా మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతున్నామో అప్పట్లో ఆ టైంలో మన సనాతన ధర్మం మీద ఎలా పోరాడాము ఏంటి అనేది ఈ సినిమా. ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే మన సనాతన ధర్మాన్ని మనం ఎలా కాపాడుకున్నామో వీరమల్లు ఎలా ఈ సనాతన ధర్మాన్ని కాపాడాడు అనేది ఈ సినిమా ప్రస్తుతానికి ఇప్పుడు అయితే. వజ్రం గురించి అంటున్నారు. వజ్రం అంటే మన మెయిన్ ఏంటంటే మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటం అంతే.